అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం నూరూరు నుంచే బాదుషాలు రెడీ చేసుకుందాం. అచ్చు షాప్లో కొన్నట్టే ఉంటాయండి. అలా రావాలంటే ఏం చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బేసిన్ తీసుకుని ఒక కప్పు మైదాపిండి వేసుకోవాలి. ఈ కప్పు మైదాపిండికి ఒక పావు స్పూన్ సాల్టు, ఒక పావు స్పూను బేకింగ్ సోడా, వేడి నెయ్యి అండి. ఈ పిండికి సరిపడగా వేసుకోవాలి. చూడండి, ఈ వేడి నెయ్యి వేసి ఇవన్నీ బాగా పిండికి పట్టించాలి. పట్టించిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి. చూడండి, కలుపుకుంటూ ఆ వేడి చేసిన నెయ్యి వేసుకోవాలి. ఎప్పుడు వరకు వేసుకోవాలో చెప్తానండి. చూసారా, పిండి అలా ముద్ద అయ్యే వరకు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు కూడా ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం కొంచెమే వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒకసారి వేసారంటే ముద్దలా అయిపోయి గట్టిగా వచ్చేస్తాయి. మనం కొంచెం కొంచెం నీళ్ళే ఆ పిండికి పట్టించాలి. ఇప్పుడు పిండి అంతా మళ్ళీ పొడి పొడిగా రెడీ అవుతుందండి. ఏంటి, నెయ్యి వేసుకున్నాం కాబట్టి. చూసారా ఎలా పొడి పొడిగా రెడీ అవుతుందో. కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుని, మనం నెయ్యి పట్టించిన పిండి కదండి, అందుకని పొడి పొడిలాడుతూ తయారైంది. కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ముద్దలా రెడీ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. ఎంత స్మూత్గా కలిపితే అంత బాగుంటాయండి. చూడండి, మనం పిండిని ఎంత స్మూత్గా కలిపితే మనకే బాదుషాలు అంత బాగా వస్తాయండి. ఇలా స్మూత్గా కలిపేసిన తర్వాత దీనిపై కొద్దిగా మళ్ళీ నెయ్యి వేసుకుని మళ్ళీ 2-3 సార్లు బాగా పట్టించాలి. స్మూత్గా రెడీ అవ్వాలండి పిండి, అందుకనే అన్నిసార్లు చెప్తున్నాను నేను. బాదుషాలు కదండి, లేకపోతే మనకి గుల్లగా రావు. వేళ్ళతోటే స్మూత్గా కలుపుకోవాలండి. ముద్ద అయ్యే వరకు కలపాలి. ఆ పిండి ముద్దను రెడీ చేసుకోవాలి. ఇలా చేసిన దాన్ని మూత పెట్టేసి ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని పాకానికండి మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి వేసుకున్నామో ఆ కప్పుతోటే పంచదార వేసుకోవాలి. అదే కప్పుతో నీళ్ళు కూడా పోసుకోవాలి. పంచదార అంతా కరిగి మనకి పాకం ఉడుకుతుంది చూడండి. పొట్టేమి కాదండి, ఈ పాకం జిగురుగా వస్తే సరిపోతుంది. మనకి చేతికి జిగురుగా అంటుకుంటే సరిపోతుందండి, అదే పట్టు వచ్చినట్టు. ఇందులో 2 స్పూన్లు ఇలాచీ పొడి వేసుకుని ఒక నిమ్మ చెక్క పిండుకోవాలండి. పిండుకుని స్టవ్ కట్టేసుకుని మూత పెట్టేసుకోవాలి. చల్లారనివ్వకూడదండి, పాకం వేడిగానే ఉండాలి. ఇప్పుడు చూడండి, పిండి బాగా నానింది కదా. బాగా నానిన పిండిలో గాలి వెళ్ళి ఉంటుందండి, అందుకే మనకి కొంచెం పొంగుతుంది పిండి. దాన్ని మనం గట్టిగా కలపకూడదు. చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని చూడండి, నేను చూపిస్తున్నట్టుగానే మధ్యలో చిన్న కన్నం పెట్టుకోవాలి. చూడండి, బొట్టనీళ్ళతోటి ఇటువైపు అటువైపు కన్నం పెట్టుకోవాలి. మనకు నచ్చిన సైజులో ముందు రౌండ్గా బాల్లా చేసుకుని 2 అరచేతుల్లో పెట్టి నొక్కుని ఏళ్ళ సహాయంతో మధ్యలో కన్నం పెట్టుకోవాలి. కన్నం ఏం పెట్టుకోని అవసరం లేదండి, అటువైపు ఇటువైపు నొక్కుకోవాలి. ఇలా నొక్కటం వల్ల మనకు బాదుషాలు బాగా వేగుతాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని బాదుషాలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత స్టవ్ని కట్టేసుకోవాలి. మనం చేసుకున్న బాదుషాలన్నీ ఆ ఆయిల్లో వేసేసుకోవాలి. ఆ మూకుడు పట్టే వరకు, ఆ మూకుడు ఎన్ని పడితే అన్నీ వేసేసుకోవాలండి. స్టవ్ మాత్రం కట్టేసుకోండి. కొంతసేపు అయిన తర్వాత నిదానంగా నెమ్మదిగా వేగి అయ్యే తేలుతాయండి పైకి. చూసారా నెమ్మదిగా ఎలా తేలుతున్నాయో. స్టవ్ మాత్రం కట్టేయాలండి అన్నీ తేలే వరకునే. ఆ వేడి నూనెలోనే వేయించుకోవాలి ముందు. ఈ బాదుషాలన్నీ తేలిన తర్వాతే మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి.
చూడండి అన్నీ తేలినట్టే కదండి. నిదానంగా చూసారా, అన్నీ తేలిపోయాయి. నిదానంగా వాటికి అవే వేగి పైకి తేలుతాయండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఎక్కువ మంట మీద కాకుండా చిన్న మంట మీద వేయించుకోవాలి. చూడండి నిదానంగా వేయించుకోవాలండి. మైదా పిండి కదండి, ముద్ద ముద్దల్లా ఉంటుంది. అసలు ఏగో మనం మంట ఎక్కువ పెట్టేసామంటే నిదానంగా వేయించుకుని రెండో వైపు తిప్పుకోవాలి. ఈ బాదుషాలని షాపుల్లో అయితే డాల్డాలతో తయారు చేస్తారండి. మన ఇంట్లో సొంతంగా అయితే నేతితో చేసుకుంటాం, ఎంతో ఆరోగ్యం. నిదానంగానే వేయించాలి మనం, కంగారు పడొద్దు, మంట ఎక్కువ పెట్టొద్దు. పైన వేగిపోతే లోపల ఏగవండి. వాటికి అయ్యే పైకి తేలాలి. తేలిన తర్వాతే మనం మంటను మీడియంలో పెట్టి నిదానంగా వేయించుకోవాలి. మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు నిదానంగా వేయించుకోవాలి. ఈ స్వీట్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నెయ్యి వేసాం కదండి, ఎంత క్రిస్పీగానే రెడీ అవుతాయి ఈ బాదుషాలు. మనం నిదానంగా వేయించుకుంటూనే ఉన్నదండి. మంట అసలు ఎక్కువ పెట్టకూడదు. పదే పదే చెప్తున్నాను మీకు, నిదానంగానే వేయించుకోవాలి. చూడండి అన్నీ కలర్ మారి మంచి రంగు వచ్చాయి కాబట్టి ఈ బాదుషాలు బాగా వేగేయండి. ఇలా వేగిన బాదుషాలన్నీ నూనె అంతా వాడిన తర్వాత ఈ పాకంలో వేసుకోవాలి. పాకంలో మునిగే వరకు గరిటతో కలుపుకోవాలండి. క్రిస్పీగా కావాలంటే వెంటనే తీసేసుకోవాలి. ఓ పావు గంట సేపు మూత పెట్టేసుకుని ఉంచుకున్నామంటే మంచి సాఫ్ట్గా రెడీ అవుతాయండి బాదుషాలు. పావు గంట తర్వాత చూద్దామండి బాదుషాలు పాకాన్ని ఎలా పీల్చాయో. చూసారండి ఎంత బాగా పీల్చాయో. పావు గంట సేపు ఉండటం వల్ల ఎంత సాఫ్ట్గా రెడీ అయ్యాయో. పాకం అంతా పీల్చి చిన్న బాదుషా డబల్ సైజ్ అయిపోతాయండి. చూడండి బాదుషాలు అన్నీ రెడీ అయిపోయాయి. తప్పకుండా నేను చెప్పినట్టుగా మీరు కూడా ట్రై చేయండి. ఎంతో సులువుగా మన ఇంట్లోనే షాప్లో కొన్నట్టు మనం రెడీ చేసుకోవచ్చు మన చేతులతో మనమే. బాదుషాలు చూస్తుంటే మీకు తినాలనిపిస్తుందండి. అయితే ఆలస్యం ఎందుకండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.